అమ్మల్లారా, ఈ రోజు ప్రతి గొడవ కారణం కంపారిజన్. మీకు ఇంతకు ముందు కూడా చెప్పిన, వాళ్ళకి ఇది ఉంది, మనకి ఇది లేదు. నిజమైన సంపద ఆరోగ్యము. హెల్త్ ఈజ్ నిజమైన ఆరోగ్యము. ఇవాళ కోట్ల ఆస్తి ఉన్నవాడు చిత్రాన్నం కలిపితే పండుగ పూట చిత్రాన్నం తింటే ఏమైతుంది? అసిడిటీ, గ్యాస్ అంటాడు. ఉప్పు తింటే ఉమానం, పప్పు తింటే పైత్యం. పెద్దవాళ్ళు చెప్పి ఓకేనేనా? ఇన్ని కోట్ల ఆస్తి సంపాదించి కూడా నీ 5 వేళ్ళు నీ నోట్లకు సరిగ్గా పోనప్పుడు అది సంపదనాది. ఎందుకమ్మా ఇతరులతో కంపేర్ చేసుకుంటున్నారు? వాళ్ళ కోట్లు ఉన్నాయి, వాళ్ళకి ఇండ్లు ఉన్నాయి, వాళ్ళకి బండ్లున్నాయి. ఐశ్వర్యం ఈశ్వరేచ్ఛ. నువ్వు నిజాయితీగా ఉండు, నీ ధర్మంగా ఉండు. నీవు కాకపోయినా నీ పిల్లలు తప్పకుండా అభ్యున్నతి సాధిస్తారు. అది హైందవ ధర్మం యొక్క గొప్పతనం. ఈరోజు ఎన్నో లక్షల కోట్లు ఉన్నవాడు సుఖంగా ఉండలేకపోతున్నాడు. టాబ్లెట్ వేసుకుంటేనే నిద్ర. ఇప్పటికైనా తినే తిండిపైనే కాన్సన్ట్రేషన్ ఉండాలి. తల్లి యొక్క వంటను, భార్య యొక్క వంటలను మీరు ఆస్వాదిస్తూ తిని ఆరోగ్యవంతులుగా ఉండాలని. ఆరోగ్యమే మహాభాగ్యం గనక